పనికి తగ్గ పేరు రాకపోయినా సరే పొద్దుగాల అందరికంటే ముందుగానే లేచి డ్యూటీలకు ఎక్కుతారు. రోగాలకు భయపడకుండా రొచ్చుల పని చేస్తుంటారు. 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారు మన మున్సిపల్ కార్మికులు. ఇక నెరి వానాకాలంలోనైతే మున్సిపాలిటీ కార్మికుల గోసలు చెప్పతరమే ఉండేవి. ఆ సొంటోళ్లతోని పనులు చేపించుకుంటుర్రు కానీ పనికి తగ్గ జీతం ఇయ్యనీకనైతే చేతులు వస్తలేవు సర్కారోళ్లకు. వాళ్ళు పనులకు రాకుంటే నాయకులే ఇట్లా పొరకలు అందుకొని ఊకుతామంటుర్రు కానీ జీతాలు పెంచుతామని అయితే అన్నారు. విధిలేని పరిస్థితుల్లో భిక్షం ఎత్తుకుంటున్నాం జగనన్న, మాతో ఇప్పటికైనా పర్మిట్ చేయి జగనన్న. మాకు న్యాయం చేయి జగనన్న అని అనుకుంటా చేతుల్లో బొచ్చలు పట్టుకొని అడుక్కునేటి మున్సిపల్ కార్మికులు, ఇస్త్రీ చేసిన ఖద్దర్ బట్టలు వేసుకుని మురికినంతా ఎత్తిపోస్తున్న నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికులు సమ్మెలు చేస్తుంటే ఖద్దర్ బట్టలు వేసుకున్న నాయకులే ఇట్లా పొరకలు పట్టుకుని ఊకుతుర్రు. బుట్టలు తటలు అందుకొని చెత్తెత్తిపోస్తుర్రు. అందరేమో గాని గీసారిని చూడుర్రి ఎట్లా పొరకబెట్టి ఊకుతున్నాడు. ఇక గిట్ల చెత్తనన్న ఎత్తిపోస్తాం గాని జీతాలు పెంచమనైతే అడగొద్దు అన్నట్టే ఉన్నది ఇప్పుడు ఏపీల రాజకీయాల ముచ్చట. ఆగ చూడుర్రి 5 ఒద్దుల సంధి మున్సిపల్ కార్మికులు చెత్తెత్తకపోయేటాళ్లకు గుట్టలకు గుట్టలు చెత్త ఎట్లా పేరకపోయిందో అట్లా పేరకపోయిన చెత్తను లీడర్లు ఎత్తుతుంటే ఎత్తొద్దు ఏడుదాన్నే ఉండాలని కార్మికులు అడ్డం తగిలిర్రు. అటు లీడర్లు ఇటు కార్మికుల నడుమ లొల్లి గట్టిగానే అయ్యింది. ట్రాక్టర్ కు అడ్డం తిరిగి పోనీయం అంటే పోనీయం అన్నట్టే గట్టిగానే అరుచుకుర్రు కార్మికులు. ఇటు హిందూపురం మున్సిపల్ కార్యాలన్నీ చుట్టుముట్టిన కార్మికులకు పోలీసులకు నడుమ జవడం గట్టిగానే నడిచింది. అట్లా ఆడా ఈడా అని ఏం లేదు. ఏపీ అంతటి ఇట్లనే మున్సిపల్ కార్మికులు టెంట్లు వేసుకుని సమ్మెలు చేస్తుంటే అధికారులు మాత్రం గ్రామ సిబ్బంది, వార్డు సచివాలయం కార్మికులు, మేప్మా ఆర్పీలు బయట దొరికేటి కూలోళ్లతోటి పనులు చేపించుకొని మా పొట్ట కొడుతున్నారు అనుకుంటా గోడెల్ల బోసుకుంటుర్రు. మరి చూడాలే మున్సిపల్ కార్మికుల జవడం ఎన్నడాగుద్ది అనేటిదిగా.